మొత్తంగా చూసుకుంటే కనుక ఇటు ఆంధ్రప్రదేశ్లో పిఠాపురం దేశవ్యాప్తంగా కూడా అందరి అటెన్షన్ గ్రాప్ చేసిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే స్టార్ క్యాంపెయినర్గా ఇటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓటు చీలనివ్వనంటూ కూడా ఆయన చాలా వరకు కూడా క్యాంపెయిన్ నిర్వహించారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సంబంధించి, పిఠాపురం అభివృద్ధికి సంబంధించి తానొస్తే ఏం చేస్తానో అవన్నీ కూడా ప్రజలందరికీ కూడా వివరించారు. అలాగే వంగ గీత కూడా అక్కడ క్యాంపెయిన్ నిర్వహించారు. అయితే ప్రస్తుతం వంగ గీత వైసీపీ తరపున ఆమె వెనకంజలో ఉన్నారు. ఇక జనసేన తరపున పవన్ కళ్యాణ్ తన ఆధిపత్యాన్ని కనబరుస్తున్న సందర్భం కనబడుతుంది. ఇక ఏపీ అసెంబ్లీకి సంబంధించిన ట్రెండ్స్ మనం చూస్తున్నాము. వైసీపీ 2, టీడీపీ 7, అలాగే జేఎస్పీ 2, ఇక బీజేపీ ఇంకా ఖాతా తెరవలేదు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాము ఏపీ అసెంబ్లీకి సంబంధించి 175 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి వైసీపీ 2 స్థానాల్లో, టీడీపీ 7 స్థానాల్లో ఇప్పుడు మళ్ళీ రివైజ్ అయింది. వైసీపీ 3 స్థానాల్లో, టీడీపీ 7 స్థానాల్లో, జేఎస్పీ 1 స్థానంలో తన లీడింగ్ని కనబరుస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. దేశవ్యాప్తంగా జరిగిన సార్వత్రిక ఎన్నికలు ఒక ఎత్తు అయితే ఏపీ అసెంబ్లీకి జరిగినటువంటి ఎన్నికలు ఒక ఎత్తు. సామాజిక సమీకరణాలు కావచ్చు, సామాజిక ఈక్వేషన్స్ కావచ్చు, అలాగే ఇటు ఎలక్షన్ ఇంజనీరింగ్ కావచ్చు, ఎవరికి వాళ్ళు తమ ఆధిపత్యాన్ని కనబరిచారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, రాజమండ్రి రూరల్లో గోరంట్ల బుచ్చయ్య చౌదరి, నెల్లూరు సిటీలో మాజీ మంత్రి నారాయణ, గజపతి నగరంలో కొండపల్లి శ్రీనివాస్ ఆధిక్యం సాధించారు. నంద్యాల పార్లమెంటు టీడీపీ అభ్యర్థి శబరి, విజయవాడ పార్లమెంట్ అభ్యర్థి కేశినేని చిన్ని ఆధిక్యం సాధించారు. ఇక్కడ కేశినేని నాని చిన్ని అన్నదమ్ములు హోరాహోరీ పోరు జరిగింది అక్కడ కూడా. ఇక విజయవాడ వ్యాప్తంగా చూసుకుంటే కనుక ప్రస్తుతం చిన్ని లీడింగ్లో ఉన్నారు. మండపేటలో చూసుకుంటే వేగుళ్ల జోగేశ్వరరావు లీడ్లోకి వెళ్లారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఆధిక్యం సాధిస్తున్నారు. అటు అమలాపురం పార్లమెంటు టీడీపీ అభ్యర్థి హరీష్ మాథూర్ ఆధిక్యాన్ని కనబరుస్తున్నారు. 2700 ఓట్ల లీడ్ సాధించారు. మైదుకూరులో టీడీపీ అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్, నర్సరావుపేటలో లావు కృష్ణదేవరాయలు, రాజమండ్రి పార్లమెంట్లో పురంధరేశ్వరి లీడ్ సాధించారు. నెల్లూరు పార్లమెంటు టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ కూడా ఆయన ఆధిక్యాన్ని కనబరుస్తున్నారు. కోవూరులో ప్రశాంత్ రెడ్డి, కావలిలో వైసీపీ అభ్యర్థి రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి లీడ్ సాధించారు. జగ్గంపేటలో టీడీపీ అభ్యర్థి జ్యోతుల నెహ్రూ ఆధిక్యాన్ని సాధిస్తూ ఉన్నారు. ప్రస్తుతం లీడ్ మనం చూస్తున్నాము, ట్రెండ్స్ చూస్తున్నాము. ఒక్కొక్కటిగా వస్తున్న వైసీపీకి సంబంధించి కావలిలో ఆధిక్యం కొనసాగుతోంది. కోవూరులో టీడీపీ అభ్యర్థి ఆధిక్యం కనబరుస్తున్నారు. ఈసారి చాలా వరకు